సీటు త్యాగం చేసిన వర్మకి అన్యాయం జరిగింది, అన్యాయం చేసాడు పవన్ కళ్యాణ్ చెప్తారు. ఏం చెప్తారు? వర్మ ఎమ్మెల్సీగా ముందుకు రాకుండా వర్మ టీడీపీ, వర్మ గారు టీడీపీలో ఆయన తీసుకున్న త్యాగం, ఆయన తీసుకున్న నిర్ణయం టీడీపీ గౌరవించింది. ఆయన కూడా గౌరవించి హార్డ్ వర్క్ చేశారు. ఆయనకి పార్టీలో అన్యాయం అనేది జరగదు, వెనక ముందు. అంతేగాని ఏదో ఒక కాంప్లికేషన్ పెట్టి విడదీయాలని చూసి ఏదో ఒకటి మాట్లాడుతుంది తప్పనేసి ప్రతిపక్షాలకి ఏమీ లేదండి. సజావుగా సాగుతుంది గవర్నమెంట్, సజావుగా ఉన్నారు ఇరు పార్టీలు. కూటమిలో ఎలాంటి భేదాలు లేవు, ఇక ముందు రావు కూడా. ఇన్ కేసు వచ్చినా అన్నిటికి కూడా తలగా ఉంచుకుని నేను నడుచుకునేవాడినే కానీ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగాని నా అన్నక పదవు ఇంకోళ్ళకి పదవు అని ఈ మెగా బ్రదర్స్ బొచ్చుతో సమానం వాళ్ళకి పదవులు. ఓకేనా? ఇంకా ఎన్నుపోటు కాదంటారు. ఎన్నుపోటు కాదు, పాడు కాదు. ఆయనకి ఎన్నుపోటు ఎందుకు పడవాలి? ఎన్నుపోటు ఎవరు పొడుస్తారు, ఎందుకు పొడుస్తారు? ఎన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. పథకాలు వాళ్ళే. ఇలా బాబుగడి పథకాల ఆరోగ్యశ్రీ ఎవరిదండి? రాజీవ్ గాంధీ. ఎవరిదండి? 108, 104 సత్యం రామలింగరాజు. వీళ్ళెవరండి? మా నాన్న ఇది పెట్టాడు, మా నాన్న అలా ఎవరికో కన్న బిడ్డని ఎత్తుకున్న నువ్వు నా బిడ్డ నా మనవడంటే ఎంతవరకు సమంజసం అండి?